బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందో చెప్పే ముందు ప్రభాస్ గారిని అయితే బాహుబలి తర్వాత బెస్ట్ గా చూపించిన మూవీ అయితే ఇదేనమాట. నాట్ ఓన్లీ లుక్స్, ఆయన ఎలివేషన్ కావచ్చు, ఆయన స్టైల్ కావచ్చు, లేకపోతే ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన ఇంటెన్సిటీ కావచ్చు, ప్రభాస్ గారిని ఎలా చూపించారో అలా చూపించినారు. ఇంకా మూవీ విషయానికి వస్తే నేను అబవ్ యావరేజ్ అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రభాస్ గారి యాంటీ ఫ్యాన్ ఏం కాదనమాట. బట్ కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి సార్ నాకు అనిపించింది అంటే మనకు కొంచెం ఫస్ట్ హాఫ్ అయితే టైం తీసుకుంటారనమాట, కొంచెం మనకు స్లోగా ఉన్నట్లు అనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్ ముందర ఒక 20 minutes అయితే నిజంగా సూపర్ గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ ఎలివేషన్ సీన్స్ కావచ్చు, అండ్ క్లైమాక్స్ అనమాట. సలార్ 2 శౌర్యాంగ పర్వం ఎందుకు వస్తుంది, అసలు సలార్ అనేవాడు, ఆయన ప్రభాస్ అనేవాడు ఓన్లీ దేవరత మాత్రమే కాదు అనేదంతా కూడా ఇంటర్వెల్ ముందు ఒక 20 minutes, క్లైమాక్స్ ఒక 20 minutes, అండ్ అక్కడక్కడ ఒక 2-3 ఫైట్స్ ఎలివేషన్స్, వాటి కోసం డెఫినెట్లీ మూవీకి వచ్చి రావచ్చు. అండ్ ఆబ్వియస్లీ ప్రభాస్ గారి కోసం అనమాట మన మూవీకి వచ్చి చూడొచ్చు. రేటింగ్ అని ఇవ్వలేను, బట్ చెప్తున్నాను కదా, ఇప్పుడు కొంతమంది ఉగ్రం అడుగుతా ఉన్నారు అనమాట. డెఫినెట్లీ సలార్ అనేది అంటే కంప్లీట్లీ రీమేక్ ఆఫ్ ఉగ్రం అని నేను చెప్పాను, కానీ ఏంటంటే ఇది వచ్చేసి ఉగ్రం నుంచి ప్లాట్ అయితే తీసుకున్నారనమాట. సో దాన్ని కొంచెం అక్కడక్కడ స్క్రీన్ ప్లే మార్చినారు. బట్ ఉగ్రం కి మూవీకి ఒక 70% సిమిలారిటీ అయితే ఉంటుంది. అంటే వరల్డ్ బిల్డింగ్ కాన్సర్ అని కొత్తగా పెట్టినారు, కానీ ఉగ్రం కి మూవీకి ఆల్మోస్ట్ ఒక 70% సిమిలర్ గా ఉంటుంది. కేజీఎఫ్ ఈ మూవీ అంటారా, కేజీఎఫ్ లెవెల్ అయితే లేదు, మనం హానెస్ట్ గా ఒప్పుకోవాలి కదా. బట్ కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నిజంగా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడక్కడ చాలా మంచి సీన్స్ ఉన్నాయి, ఎలివేషన్ ఇచ్చే సీన్స్ చాలా బాగుంది అనమాట. అక్కడక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బ్రో, మీరు లాగని అంటున్నారు, నేనేమంటున్నానంటే ఫస్ట్ హాఫ్ అయితే స్టోరీలో ఒక దింపడానికి టైం తీసుకుంటారు, సెకండ్ హాఫ్ ఆ స్టోరీ కొంచెం ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట. అదే తేడా, బ్యాలెన్సింగ్ గా పెట్టినట్టే బాగుండేది. సో కానీ మనం చెప్తున్నారు కదా, మనకి ఇంటర్వెల్ ముందు 20 minutes, ఓపెనింగ్ సీన్, క్లైమాక్స్ ఒక 20 minutes, అక్కడక్కడ ఫైట్స్ ఎలివేషన్స్, ఇది చాలా అనమాట. సో వీటి కోసమైనా మనం వచ్చి చూడొచ్చు. శృతి హాసన్ ఏదో ఉందంటే ఉందంటే, మనకు ఒరిజినల్ వర్షన్ లో ఉగ్రంలో హరిప్రియ పిల్లజమీందార్ హీరోయిన్ ఉంటుంది కదా, ఆ అమ్మాయికి చాలా మంచి రోల్ ఉంది, కానీ ఈ మూవీలో శృతి హాసన్ ఉందంటే ఉంది. ఫ్రెండ్షిప్ నిజంగా చాలా బాగుంది. మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. సో ప్రభాస్ బయట నేచర్ ఎలానో ఫ్రెండ్స్ కోసం మనకు మామూలుగా ఇంటర్వ్యూస్ లో మనం చూస్తూ ఉంటాం కదా. సో ఫ్రెండ్స్ కోసం నా ఫ్రెండ్ వంశీ, నా ఫ్రెండ్ ప్రమోద్, నా ఫ్రెండ్ రామ్ చరణ్, అవి ఇవి చెప్తా ఉంటారు కదా. సో అదే విధంగా ఈ మూవీలో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ కోసం ఏమైనా చేసేలాగా ఉన్నాడు. అండ్ సలార్ పార్ట్ 2 లో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది చూపిస్తారు. కలెక్షన్ అయితే నేను చెప్పలేను, నాకైతే జీరో ఐడియా కలెక్షన్స్ గురించి. మూవీ చూస్తాను, నాకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే నాకైతే ఓకే, బాగానే వచ్చింది. డెఫినెట్లీ కమ్ బ్యాక్, లాట్ బెటర్ దాన్ హిస్ ప్రీవియస్ 2 movies. రాధేశ్యామ్, ఆదిపురుష్ కంటే లాట్ బెటర్. సలార్ సినిమా చూసాను, 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, నిద్ర కూడా లేదు. బుక్ మై షో చూసా ఉన్నాను, ఎక్కడా దొరకలేదు. ఫైనల్ గా టికెట్ దొరికింది అనమాట. సినిమా అయితే మామూలుగా లేదు బ్రో. సలార్ లో ప్రభాస్ కట్అవుట్ కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అనే చెప్పొచ్చు అనమాట. ఎలివేషన్స్ ఉన్నాయి బ్రో, ఎలివేషన్స్ అసలు ఎలా తీసాడు అనిపించింది అనమాట. మాస్ మెంటల్ ఇచ్చాడు బ్రో. ఒకటే చెప్తా ఉన్నా, సలార్ కి ఎవడైనా సరే సలాం కొట్టాల్సింది, ఆ విధంగా ఉంది కంటెంట్. మదర్ సెంటిమెంట్, ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంది. ఆ కంటెంట్ కి కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి అనమాట. ఆ విధంగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాయి అనమాట. సినిమాకి ఒకటే చెప్తున్నాను, కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. 100 సంవత్సరాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని బద్దలు కొట్టాలంటే అది ఒక ప్రభాస్ అనే కొట్టాలన్నమాట. ఈ సినిమా తోటి కొట్టాడు. ఒకటే చెప్తున్నా, బాలీవుడ్ ఇప్పుడు ట్రోల్ చేయండి రా, ఈ రోజు నుంచి మీరు ట్రోల్ చేయండి రా, దమ్ముంటే. మొన్నటిదాకా ఏమేమో ట్రోల్ చేశారు, ఈ రోజు నుంచి ట్రోల్ చేయండి రా. ఒకటే చెప్తా ఉన్నా, బీ కేర్ఫుల్ ఆఫ్ సలార్, బివేర్ ఆఫ్ ప్రభాస్. ప్రభాస్ మీరు తక్కువగా అంచనా వేయద్దు. ఈ సినిమా తోటి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, 2000 కోట్లు మాత్రం పక్కా కలెక్ట్ చేస్తుంది. 2000 కోట్లు అవలేలుగా జోబులు వేసుకుని వెళ్తాడు అనమాట ప్రభాస్ అన్న. ఆ విధంగా ఉంది బ్రో. అసలు సలార్ సినిమా అసలు ఊహించిన దానికన్నా డబల్ ఉంది. ఒక RRR, బాహుబలి 2, KGF ఏ సరిపోలేదు బ్రో. సెకండ్ హాఫ్ అయితే అంతా తీసుకెళ్లిపోయాడు అనమాట. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. రెబల్ స్టార్ అన్న ఫ్యాన్స్ కి రెడ్ బుల్ దాగిచ్చాడనే చెప్పొచ్చు బ్రో. ప్రభాస్ అంటే ఒక ప్రభంజనం, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ప్రకంపనం. ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి, ఈ రోజు నుంచి మీకు జాతర మొదలైందనే చెప్పొచ్చు. సినిమా అయితే చాలా చాలా బాగుంది, మీరు చూడండి, మీకు కనెక్ట్ అవుతుంది. మదర్ సెంటిమెంట్, ఫ్రెండ్షిప్ వాల్యూ, లవ్ సీన్స్ అన్ని బాగున్నాయి బ్రో, అన్ని ప్లస్ పాయింట్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫుల్ మీల్స్ విత్ నాన్ వెజ్ విత్ ఆల్కహాల్ అనే చెప్పొచ్చు. ఆ విధంగా పండగ చేసుకోవచ్చు బ్రో ప్రభాస్ ఫ్యాన్స్. సినిమా వేరే లెవెల్ ఉందన్న, చాలా బాగుంది. మనం పేరు పెట్టేది ఎక్కడ లేదు, ఎక్కడ ఏం లేదు, తగ్గేది ఏం లేదు. సల్లార్ అంటే సల్లారే అన్న, కింగ్. ఎవరిదన్నా విలన్సేనా? నేను వేరే లేదు ఎవరిదానా అనుకున్నా, కోసుకురేమో అనుకున్నా బై మిస్టేక్. ఏమని నేనేం చెప్తానా, నా పక్కకు ఎవరిది కాలే, నీకు అనిపించింది ఏరా గారిందో నువ్వు అదే కెమెరా పెడితే అయిపోతుండే అంతే. లాగ్ ఉందన్న, పిచ్చి లేచిపోయిందన్న. ఫ్యాక్ట్ చెప్తున్నా ఏంటంటే ఫ్లాప్ అయిందిరా, లాస్ అయిపోయిందని అనుకున్నా, కానీ ఇట్లా సినిమా సెకండ్ హాఫ్ తీసుకెళ్తాడు చూడు. ఇప్పటి వరకు మనం సినిమా చూడలే అన్న, అంతా బాగుందన్న, అంతా బాగుంది. ఖాళీ దీంట్లో ఫ్రెండ్షిప్ విలువ చూపించిండు, ఎనిమిస్ ఎలా అయిందో చూపెట్టలేదు. మొత్తం సస్పెన్స్ ఉందన్న, అంతా బాగుందన్న. అన్నిటికన్నా మెయిన్ థింగ్ అన్న, ప్రభాస్ అన్న
బ్యాక్ అన్న. ఆయన యాక్టింగ్ ఇప్పుడు నేనైతే చూడలేనన్నా. ఎట్లా అంటే మనం అప్పుడెప్పుడో చూసాం కదా, ఎట్లా అంటే డార్లింగ్ అయినా, యోగి ఫిలిం అయినా, బుజ్జిగాడు ఫిలిం అయినా ఎంత ఎనర్జెటిక్ చేసిండో. ఆఫ్టర్ లాంగ్ టైం బాహుబలి తర్వాత, బాహుబలి రికార్డ్ కాదు కదా, బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ఏం లేదు, అన్ని రికార్డులు ఉంటాయి అన్న. అంతా మనదే ఇప్పుడు. దంకి దుంకి లేదు, ఏం లేదు, పోయింది అది ఆడికే ఉందన్న. కొద్దిగా కాదని అంటే లేను, కొద్దిగా స్క్రీన్ ప్లే అట్లా అనిపిస్తుంది, కానీ లాస్ట్ లో చేంజ్ చేసేస్తుంది. మనకి తర్వాత ఆలోచిస్తే లేదురా బై కేజీఎఫ్ లో అన్నట్టు లేదు, ఎట్లా అంతా బాగుంది. లేదన్న వాళ్ళ డాడీ ఏం రాడన్న, వాళ్ళ డాడీ ఇంకా ఎలివేషన్స్ ఏం చూపెట్టాలి, ఇంకా సస్పెన్స్ చూపించారు అన్న. మనకు కూడా ఇంకేం డౌట్ లేదు. నచ్చిన బెస్ట్ సీన్ ప్రభాస్ అని అంటే డైలాగ్స్ ఎక్కువ ఉండే కానీ 2-3-4 డైలాగులు ఉన్నా వేరే లెవెల్ కొడతాడు. స్టిల్సా ఏం స్టిల్స్ అన్న నువ్వు కొత్త క్వశ్చన్లు అడిగాకి అన్న. స్టిల్స్ వైలెంట్ ఏమేమో కత్తి ఆ స్టిల్ అంటే అన్ని మస్తు ఉన్నాయి అది ఫైట్స్. ఇట్లా చూపెట్టమంటావు, ఇట్లా నన్ను కత్తి తెచ్చి దీని మాకు చూపిస్తా ఏమని. నువ్వు స్టిల్స్ కాక అవన్నీ చెప్పకే కాక నువ్వు స్టిల్స్. శృతియాన్ గారు అయితే ఏం చెప్పలేదు, శృతిహాస్ అనే వేరే స్టిల్ చూపిస్తా అంతే ప్రభాస్ కి, అంతే. రొమాంటిక్ సీన్స్ ఏం లేవు అన్న, ఓన్లీ వైలెన్స్. 5 out of 5. ఓడన్నా ఉల్టా సీదా మాట్లాడినా, ఓడన్నా రేటింగ్ తక్కువ ఇచ్చినా బాగాలేదన్నా. మూవీ అయితే చాలా బాగుందన్న. అండ్ ప్రభాస్ కి ఎటువంటి కంబ్యాక్ అయితే కావాలో, ఫ్యాన్స్ ఎంత ఆకలి మీద వెయిట్ చేస్తున్నారో అటువంటి సినిమా సలార్ అన్న నేను కూడా. అండ్ ఫ్యాన్స్ కి అయితే బాహుబలి 2 తర్వాత మీరు మధ్యలో ఉన్న 3 సినిమాలు మర్చిపోయి డైరెక్ట్స్ అలాగే తీసారనుకోమంట. లిటరల్లీ చాలా అంటే పవర్ఫుల్ కంబ్యాక్, మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా చూపించారు ప్రభాస్ అయితే మాత్రం. అండ్ స్టోరీ రైటింగ్ కూడా ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్ అన్నట్టు చాలా బాగా తీసుకున్నారు. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొద్దిగా స్లోగా స్టార్ట్ అవుతూ ఎప్పుడైతే మన ప్రభాస్ వైలెంట్ మ్యాన్ బర్స్ట్ అవుతారో అక్కడి నుంచి స్టోరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందన్న. ఫస్ట్ హాఫ్ అనేది అంటే కొద్దిగా మమ్మల్ని ప్రభాస్ క్యారెక్టర్ గురించి నిర్వహిస్తుంది, అసలు కథంతా మనకి సెకండ్ హాఫ్ లో ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ నుంచి అనేది నెక్స్ట్ అంటే సెకండ్ హాఫ్ కాదా కూడా సగంలో ఆపేస్తుంది పార్ట్ 2 అన్నట్టు మనకి. అండ్ పార్ట్ 1 లో కూడా ఇంత వైలెంట్ గా ఉంటే పార్ట్ 2 ఇంకా వైలెంట్ ఉండొచ్చు. ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అన్న వన్ మ్యాన్ ఆర్మీగా చాలా బాగా చేశారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ ని చూపించుకున్నారు పృథ్వీ గారిని ప్రభాస్ అర్థం కాదు అంటే వాళ్ళు కాసేపు ఎలా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పారు, గొడవ గురించి చెప్పలేదు. మేము ఆ ట్రైలర్ లో కూడా కాన్సర్ అనేది విడిపోవడం వల్లే ఉంటుంది, కానీ ఎందుకు విడిపోయిందని చెప్పలేదు, వాళ్ళ ఫైట్ చెప్పలేదు, వాళ్ళ బాండ్ చూపించారు అంతే. అది కూడా మదర్ సెంటిమెంట్ కూడా చూపించారు. బట్ సెకండ్ పార్ట్ లో మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది మనకి. బాహుబలిలో బాహుబలి ఎందుకు చెప్పాలని క్వశ్చన్ మార్క్ ఎట్లా ఉంటుందో ఇంత బాండింగ్ ఉన్న వాళ్ళు ఎందుకు విడిపోయారనే క్వశ్చన్ మార్క్ సెకండ్ పార్ట్ లో ఉంటుంది. అండ్ లిటరల్లీ బాహుబలి 2కి కేజీఎఫ్ 2 కోసం ఎట్లా వెయిట్ చేశారో ఈ సలార్ పార్ట్ కూడా వెయిట్ చేస్తారు. నిజంగా ఇదైతే కరెక్ట్ సినిమాలో ప్రభాస్ కి నాలే పడింది. ఏం లేదన్న శృతి హాసన్ అంటే శృతి హాసన్ ఏంటంటే స్టోరీ శృతి హాసన్ అయితే స్టార్ట్ అవుతుంది మనకి మామూలుగా చూసుకుంటే. బట్ ఎలా టర్న్ అయింది, ఎలా మోల్డ్ అయింది అనేది తర్వాత చూసుకోవాలి. అండ్ ఎవ్రీథింగ్ జగపత్ బాబు గారు కానీ, ఆ లేడీ క్యారెక్టర్ ఆమె కానీ, అండ్ ప్రతి ఒక్కరు చాలా క్యారెక్టర్స్ ఉన్నారు ఇందులో. అంటే ఒక థ్రోన్ అన్నట్టు మన గేమ్ ఆఫ్ థ్రోన్. దీన్ని వెబ్ సిరీస్ కూడా తీయొచ్చాను గట్టి కరెక్ట్ గా ప్లాన్ చేస్తే. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ ఏంటంటే అన్న ఫస్ట్ హాఫ్ మనకి ఇంకా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ గురించి ఇంకా క్లారిటీ ఉండదు. సో అందుకే ఏంటంటే మనకి ట్రైలర్ లో చూసిన వైలెన్స్ అంతా ఫస్ట్ హాఫ్ లో సరిగ్గా కనిపించదు. సో ఫస్ట్ హాఫ్ మనకి డౌన్ అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మనకి ప్రభాస్ బర్స్ట్ అవుతాడో సెకండ్ హాఫ్ లో మనకి అది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ మైనస్ పాయింట్ వచ్చేసి ఏంటంటే స్క్రీన్ ప్లే సిమిలర్ టు కేజీఎఫ్. మనకి కేజీఎఫ్ 4 నుంచి కాన్సర్ వర్డ్ లోకి తీసుకొచ్చారు ప్రశాంత్ నీల్ అంతే. తను తీసే విధానం కానీ తన స్క్రీన్ ప్లే కానీ ఏం మార్చలా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సిమిలర్ టు కేజీఎఫ్ లో ఉంటుంది. మీరు అలా వింటూ ఉంటే సడన్ గా మీకు కేజీఎఫ్ మ్యూజియం గుర్తొస్తుంది, అలా ఉంటుంది. అండ్ సెకండ్ పర్టికులర్ చెప్పాలని కొన్ని ఫైట్స్ ఉంటాయి, కోర్టు సీన్ అని ఫైట్ సీన్ అని సెకండ్ హాఫ్ లో లిటరల్లీ గూస్ బంప్స్ అన్న. నాకే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. అని ప్రభాస్ ఫ్యాన్స్ కదా చొక్కాలు చింపేసుకుంటారు, అంత హై లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్ అనేది అన్న క్లైమాక్స్ ట్విస్ట్ అనేది చాలా బాగుంటుంది. లిటరల్లీ మనకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో మనకి ఎటువంటి గూస్ బంప్స్ అయితే వస్తాయో క్లైమాక్స్ కూడా అదే రేంజ్ గూస్ బంప్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. ఈసారి రికార్డుల మీద రికార్డులు కొడతాడు. ఒక్కొక్క ఏటర్స్ మా కొడుకులో గుద్దాలు ఇంగనం. ఒక్క నిమిషంలో చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ అన్న చూడక మాక్సిమం 7-6 years అయింది. ఒక్కొక్కరిని నరుకుతాడు అన్న. అబ్బా నైట్ మొత్తం తిరిగినా హైలైట్ అన్న. లాస్ట్ లో ఒక బాడీ సీన్ ఉంటుంది అన్న,
నమ్మకాలి. కేజీఎఫ్ సరిపోతే ఎలివేషన్ దీని ముందు కేజీఎఫ్ అంటే కేజీఎఫ్ దానికి మదర్ సెంటిమెంట్ ఎలివేషన్స్ ఓకే. పరంగా చూసుకుంటే హీరో ఎలివేషన్స్ పరంగా చూసుకుంటే ఏది హైయెస్ట్? హైయెస్ట్ అంటే అన్న మా ప్రభాస్ అన్న. అన్న ముంగట ఏ హీరో బెస్ట్, అన్న తర్వాతనే అందరు ఖాళీ రెబల్ స్టార్. డైలాగ్స్ ఎట్లా